నమస్కారం. వెల్కమ్ టు స్టార్ జమనం న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో మంత్రి సవితమ్మ సుడిగాలి పర్యటన చేశారు. గంగమ్మ గుడి వద్ద 24 లక్షలతో నిర్మించిన కల్వర్టు మరియు పలు కాలనీల్లో సిమెంట్ రోడ్ల ప్రారంభం చేశారు. ఇంత అభివృద్ధి చేస్తుంటే మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్కు కనిపించడం లేదా అంటూ మంత్రి విమర్శించారు. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ సుడిగాలి పర్యటన చేశారు. మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆమె శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వర్షాకాలంలో మరియు దేవస్థానానికి వచ్చే ప్రజలు భక్తులు ఇబ్బంది పడకుండా వంకపై నిర్మించిన కల్వర్టును ఆమె ప్రారంభించారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. సోమందేపల్లి అభివృద్ధిపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఇవాళ మండలంలో పర్యటించిన ఆమె ముందుగా స్థానిక వంకలోని శ్రీ గంగమ్మ దేవాలయం వద్ద 24 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన కల్వర్టును ప్రజలకు అంకితం చేశారు. ఈ కల్వర్టు నిర్మాణంతో స్థానికులకు ఏళ్ల తరబడి ఉన్న రాకపోకల కష్టాలు తీరాయి. అనంతరం మంత్రి పట్టణంలోని సప్తగిరి కాలనీ, గాంధీనగర్, నేతాజీ నగర్ మరియు సాయినగర్ గ్రామాలలో పర్యటించి అక్కడ నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. అలాగే నల్గొండరాయనపల్లి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లను మంత్రి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు పరుగులు పెడుతోందన్నారు. ఇంత అభివృద్ధి కళ్ళెత్తుట కనిపిస్తుంటే మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్కు కనిపించడం లేదా అంటూ ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలకు మేలు జరుగుతుంటే చూసి ఊరవలేకపోతున్నారని ఆమె విమర్శించారు. బడుగు బలహీన వర్గాలు ఉండేది వాళ్ళకి ఈరోజు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తారు. మన మాట నిర్మించినందుకు అందరూ వెనక్కి రండి, అందరూ పడతారు అన్న. అందా వెనక్కి అన్న, ముందు చాలు, అక్కడే చాలు చాలు, కొంచెం అన్న ఇక్కడ చూడండి. చాలా నెక్స్ట్ అన్న వెనక్కి జరగండి ప్లీజ్, కొంచెం అన్న, కొంచెం వెనక్కి జరిగితే అందరూ వస్తారు. ఓకే అన్న. పిల్లలంతా రండి, పిల్లలంతా రండి, పిల్లలంతా తీసుకోండి. మహేంద్ర మనీ లేదా
అంటే అనుకుంటున్న ప్లేస్ ఉందని ఆ. ఆమె ప్లాట్ వేరే వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు పాయ ఒకటి ఉందా పాయ ఒకటి ఉందా అసలు ఇల్లు కట్టినారా ఇల్లు కట్టేసారు. అన్ని దగ్గర ఉందా ఉంది, ఉంది. నేను ఇప్పిస్తాను అవునా? దగ్గర మనమే ఇచ్చినది పట్టాది అదే మనం ఇచ్చింది. మనం ఇచ్చింది మేడం ఏం జరిగిందంటే ఫస్ట్ పట్టా ఇచ్చినారు. కట్టుకోండి ఆల్రెడీ చెబుతాం ఏదో ఒకటి చెబుతాం ఇలా. నా సోదరి వాళ్ళకు శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎన్నికల సమయంలో నేను ఇంటింటికి ఓటు అడగలేకపోయినా, లాస్ట్ లో నాకు టికెట్ డిక్లేర్ చేయడం. మరి మీరందరూ మా సవితమ్మకు ఓటు వేయండి, మీరు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా. మరి నేను ఎన్నికల సమయంలో మరి సంజయ్ రెడ్డి గారు, మరి కమిటీ సభ్యులు, మరి చంద్ర అందరూ వచ్చి లోకల్ సూర్య అందరు లోకల్ వచ్చి, అక్క మాకు మొదటి కార్యక్రమం మాకు ఇక్కడ కలవట్టు కావాలా గంగమ్మ గుడి దేవస్థానానికి అని అడిగారు. ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల సమయంలో చెప్పాం, ఊరంతా పండుగ చేసుకుంటాం మేము. ఆ పండుగ చేసుకున్నప్పుడు ముఖ్యంగా మీ మహిళలే చాలా ఇబ్బంది పడతారు అన్నప్పుడు ఖచ్చితంగా కల్వర్ట్ పూర్తి చేసే గంగమ్మ గుడికి వస్తానని చెప్పాను. ఈ రోజు పూర్తి చేసి మీ ముందుకు వచ్చామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా మరి కృష్ణా జలాలని మరి మన రైతన్నల కోరిక మేరకు ఎప్పటికప్పుడు వెంటనే ఇమ్మీడియట్ గా వారం రోజుల్లోనే పూర్తి చేసి మన కృష్ణా జలాన్ని ఏదైతే అపర భగీరథుడు నదులు అనుసంధానం చేసి గొల్లపల్లి రిజర్వాయర్ కి నీళ్లు తెచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు. మరి హెచ్ఎన్ఎస్ ద్వారా మాకు కాలువ పోతుంది కానీ మా పంటలు బీడు పడిపోయినాయి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి రైతులందరూ అడగగానే మరి ఆ పనులు కూడా చేసి రైతన్నలకు నీరిచ్చి ఆ పంట కూడా సంక్రాంతి పండుగ సమయంలో పంట కూడా ఇంటికి చేర్చామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఒక పక్క సంక్షేమ పథకాలతో పాటు మరి ఎన్ఆర్జీఎస్ వర్కులు మరి సోమందపల్లి టౌన్ పరిస్థితిలోనే మరి చుట్టూలోనే 2 కోట్ల వర్కులు పూర్తి చేశాం. ఈ రోజు సుమారుగా 60 లక్షల రూపాయల పనులు ఈ రోజు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవాలు కూడా ఓపెనింగ్ కూడా చేస్తున్నామన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి తాగడానికి నీళ్లు లేవు అని మరి సోమందపల్లి లీడర్లు చెప్పగానే ఇమ్మీడియట్ గా బోర్లు వేసి మరి త్రాగునీరు కూడా అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తుంది. అదే విధంగా మెడికల్ హాస్పిటల్లో మరి అడిషనల్ రూములు కావాలి. మరి ప్రతి నెల 9వ తారీఖు గర్భిణీలకి నేను అన్నదానం చేస్తున్నా గత 5 సంవత్సరాలుగా. అప్పుడు నేను వచ్చినప్పుడు మరి ముఖ్యంగా మన స్త్రీలందరూ అడిగారు, మాకు అడిషనల్ గా ఇక్కడ రూములు కావాలి, హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడుతున్నాము అని అన్నప్పుడు ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం వస్తుంది, నీకు అడిషనల్ బిల్డింగ్ శాంక్షన్ చేస్తామని చెప్పాం. శాంక్షన్ చేశాం. మరి ఈ రోజు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఓవరేజ్ ట్యాంకులు కూడా 2 ట్యాంకులు 20 లక్షల రూపాయలతో మన సోమందపల్లికే పెట్టామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా మహిళా పక్షపాతి మన చంద్రన్న అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. శ్రీశక్తి బస్ ఎక్కారా? అటు ఏమా బస్సులు ఎక్కారా? గుళ్ళకు పోవడం, శ్రీశైలం పోవడం, కదిరికి పోవడం, హిందూపూర్ పోవడం, అనంతపురం పోవడం, శ్రీశక్తి బస్ ఎక్కారా? ఎక్కిన ఒక చేతి. వెరీ గుడ్, చాలా సంతోషం. మరి దీపం కింద గ్యాస్ సిలిండర్ తీసుకున్నారా? తీసుకున్నారు. మరి పెద్దలందరికీ 4000 పెన్షన్ వస్తా ఉంది. మరి తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి పిల్లలందరికీ తల్లికి వందనం కూడా అందజేశాం. అన్నదాత సుఖీభవ అందజేశాం. మరి అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. మరి ఇదే కృతజ్ఞత, ఇదే నిబద్ధత. ఎలాగో తెలుగుదేశం అంటే సోమందపల్లి అంటే తెలుగుదేశం అని ఒక చరిత్ర ఉంది. మరొకసారి కూడా మీరు తిరగాలి, మరొకసారి కూడా మీరు నిరూపించుకోవాలని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈ రోజు నేను ఎన్ని పనులు చేయగలిగాను అంటే మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి నమ్మకం. మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, భావితరాల భవిష్యత్ బాగుంటుందని కోరుకున్నారు. తెలంగాణలో మీ సవితమ్మ కలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుందని నమ్మకంతో ఓటేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకా కొన్ని చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీలు సమస్య ఉన్నాయి, ఖచ్చితంగా పూర్తి చేస్తాం.
కూటమి ప్రభుత్వంలో మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటాం. సోమందపల్లిలో ఆల్మోస్ట్ కరెంటు పోలు సమస్యలు కూడా ఉంటే ఆ కరెంటు పోలు సమస్యలు కూడా క్లియర్ చేశాం. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తాం. మరి సంజీవ్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు సైతం ఈ గుడి కరెంటు గురించి మాట్లాడుతుందా అని ఆతృతగా ఉన్నారు. ఖచ్చితంగా ఏడీ గారితో ఏఈ గారితో మాట్లాడి ఏ విధంగా మనం ఇక్కడికి కరెంట్ ఇవ్వగలము, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కరెంట్ కూడా అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి మీరు గ్రావెల్ రోడ్ అడిగారు, దాన్ని ఇప్పుడు వచ్చే నిధుల్లో ప్రపోజల్ పెట్టి అది కూడా శాంక్షన్ చేయిస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఎల్లవేళలా కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదించి, గంగమ్మ ఆశీర్వాదం మనకి ఎలాగో ఉంది, గంగమ్మ గారి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈ రోజు మనం ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ఆమె శక్తితోనే ఈ రోజు కలవట్టు పూర్తి చేయగలం. మరి కూర్చోవడానికి మంచి ప్లాట్ఫామ్ రెడీ చేయగలం, గ్రామ అభివృద్ధి జరుగుతుంది, మరి మన పిల్లల భవిష్యత్తు బాగుందనే విషయం తెలియజేస్తూ, మరి మీ అందరికీ చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.